అహోబిలం ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయా? ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి అమిత్ షా శిష్యుడు తీసుకెళ్లాడా? ఇప్పుడు ఈ అంశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారనుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అహోబిలం ఆలయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిగాయని ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి ఆయన శిష్యుడిగా చెప్పబడేటువంటి రామచంద్ర యాదవ్ తీసుకువెళ్ళాడని, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో కొత్త తలనొప్పిగా మారనుంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి మేడం ఈ వార్తలో వాస్తవం? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పి తీసుకురాని వార్త ఏదో చెప్పండి. ఇది తీసుకొచ్చిందని చెప్తా. అన్ని వార్తలు అతనికి తలనొప్పిని తీసుకొచ్చేలానే ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక సామెత ఉంది, పాపం పండెను నేడే అని ఒక సామెత ఉంది. అట్లా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు వింటుంటే, ఇప్పుడు చాలామంది ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా తిరుపతికి, ఆ వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు అక్కడ అలా చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకుంటున్నారు అని. నాకు ఒక బిజినెస్ పర్సన్ కలిసి కాంట్రాక్ట్ ఆంధ్రాలోను కర్ణాటకలోను కాంట్రాక్ట్స్ చేస్తారు. ఆయన చెప్తున్నాడు, నేను డిసైడ్ అయ్యాను మేడం, జగన్ ప్రభుత్వం కూలిపోయేది, ప్రభుత్వం మారితేనే నేను తిరుపతికి వెళ్తానని. అసలు జగన్ ప్రభుత్వం అధీనంలో తిరుపతి ఉండగా నేను తిరుపతికి వెళ్ళను అని. అంటే అంతలాగా ఎందుకు అయ్యింది అంటే, ఇంతకుముందు తిరుపతి వెళ్ళిన వాళ్ళు అంటే రిపీటెడ్గా ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, 3-4 ఏళ్ళకి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరుపతి వెళ్ళిన వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి మొదలెట్టి టిక్కెట్ల దగ్గర నుంచి లడ్డూల దగ్గర నుంచి వచ్చిన మార్పుల గురించి చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి కారణము అంటే, అక్కడ గుడి మీద శ్రద్ధ కంటే గుడిలో వచ్చే ఆదాయం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా మారనివ్వండి, చైర్మన్ వచ్చేసి ఎవరుంటారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆ మెంబర్స్ కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఆ పార్టీకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ మధ్య కేతన్ పరేఖ్ అని మెడికల్ స్కామ్లో ఉన్నాడు అతను. ఓకే, మెడికల్ కాలేజీల స్కామ్లో ఉన్నాడు. అంటే ఇది ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దాని చైర్మనో ఏదో అతను పోస్టు. అతన్ని కోర్టు తొలగించింది ఆ పోస్ట్ నుంచి, స్కామ్ వచ్చి తొలగించింది. అతను ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అసలు ఇలా దొంగలు చాలామంది ఉన్నారు దాంట్లో. నిన్నగాక మొన్న హైదరాబాద్లో సాహితీ గ్రూప్ అని ఒకటి, లక్ష్మీనారాయణ, బోదాటి లక్ష్మీనారాయణ, అతను టీటీడీకి నేను బోలెడు డబ్బులు ఇచ్చి, కోట్లు, ఎన్ని కోట్లు చెప్పలా, బోలెడు డబ్బులు ఇస్తే నాకు మెంబర్షిప్ ఇచ్చారు అని చెప్పాడు. దొంగల చేతులకి తాళాలు ఇచ్చినట్టుంది. ఇది కాదు, కొనుక్కుంటున్నారు దొంగలు. ఇప్పుడు కష్టపడ్డ డబ్బు అయితే మనకి ఏమనిపిస్తుంది, ఇన్ని డబ్బులు పెట్టి నాకు ఆ మెంబర్షిప్ లేకపోతే ఏంటి అని అనుకుంటా. కానీ ఎలా అంటే అలా వచ్చిన డబ్బులతోటి దీన్ని కొనుక్కుంటున్నారు, ఆ మెంబర్షిప్ను కొనుక్కుంటున్నారు. పైగా దాన్ని ఒక పెద్ద జింబో లిస్ట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతమందికి అమ్మితే అన్ని డబ్బులు వస్తాయి కదా, అందుకని చెప్పి మెంబర్స్ని కూడా పెంచితే మనకు వచ్చిన బాధ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళకేమీ రాయితీలు అవి లేకపోతే కేవలం గుర్తింపు మాత్రమే ఉంటే మనకు బాధ లేదు. వాళ్ళకి సపర్యలు, వాళ్ళ ప్రోటోకాల్స్ అవన్నీ ఎంత నష్టం. వాళ్ళేవో టిక్కెట్లు అమ్ముకోవచ్చు, సిఫారసు లేఖలు ఇవ్వచ్చు, వీటి వల్ల సామాన్య ప్రజానీకానికి, సామాన్య భక్తులకి ఎంత నష్టం. ఇది పైగా వాళ్ళు సొసైటీలో మేము టీటీడీ మెంబర్స్మే అని చెప్పుకుని ఆ లేబుల్ తోటి వీళ్ళు ఇంకొంచెం మోసాలు చేయడానికి ఆ లేబుల్ని వాడుతున్నారు. అది మన అభ్యంతరం. అయితే ఈ కథలన్నీ ఇలా ఉండగా, కథల్లో పెట్ట కథలాగా ఈ అహోబిలం మఠం వార్త వచ్చింది. ఈ రమణ దీక్షితులు పోయినసారి మీకు గుర్తుండే ఉంటుంది, పింక్ డైమండ్ గురించి ఒక పెద్ద విషయం చేసి ఒక రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒక మరక అంటించిన పరిస్థితి రమణ దీక్షితుల దగ్గర చూసాం. కానీ రమణ దీక్షితులు ఎందుకు చేశాడు,
ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి రమణ దీక్షితులు ఏదో చాలా పవిత్రుడని నా ఉద్దేశం ఏం కాదు. రమణ దీక్షితులు ఏంటి అంటే ఆయన ఒక దళారి. ఓకే. ఆయన ఒక ఏమంటారు, ఎవరు బలవంతులైతే వాళ్ళ పాట పాడి తన పబ్బం గడుపుకునే మనిషి. ఇప్పుడు ఇంతకుముందు డాలర్ శేషాద్రి అని ఉండేవాడు. అవును. ఈ రమణ దీక్షితులకి ఏం పిచ్చి బియ్యం పెట్టారో వీళ్ళు చంద్రబాబు గురించి ఆ మాట అనేలాగా చేశారు. అయితే వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక రమణ దీక్షితులకు మొండి చేయి చూపించారు. అందుకని అప్పటి నుంచి రమణ దీక్షితులు ఒక 2 సంవత్సరాల నుంచి దగ్గర గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ దానిలో భాగంగానే ఇప్పుడు ఈ అహోబిల మఠం గురించి కూడా కామెంట్ చేశాడు. చేస్తే ఇది ఎవరికి వెళ్ళింది, ఇందాక మీరు చెప్పిన రామచంద్ర యాదవ్కి తెలిసింది. ఏంటి అంటే అహోబిల మఠంలో చాలా గుప్త నిధులు ఉన్నాయి. ఆ గుప్త నిధులు మామూలుగా మఠాల జోలికి ప్రభుత్వాలు వెళ్ళలేవు, అక్కడ తవ్వకాలు అయ్యి జరపడానికి వీల్లేదు. కానీ వీళ్ళకున్న అధికారాలను ఉపయోగించి ఆ మఠం లోపల డబ్బులు ఉన్నాయి, ఆ నిధుల్ని కొల్లగొట్టాలి అనే ఒక ప్లాన్ వేసి దానికోసం అని చెప్పి మొత్తం ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అని చెప్పి రమణ దీక్షితులు చెప్తున్నాడు. సరే, రమణ దీక్షితులు చెప్పాడు కాబట్టి అమిత్ షా దగ్గరికి ఈ వార్త వెళ్ళి ఈయన జస్ట్ ఏదో ఆ వార్త పోస్ట్ చేయటం లాగా కాకుండా దీని మీద చర్య తీసుకోవాలి, అసలు సిబిఐకి రెఫర్ చేయాలి ఈ కేసుని అని చెప్పి అతను అమిత్ షాకి చెప్పడం జరిగింది. మరి అమిత్ షా దీని మీద ఎట్లా స్పందిస్తాడు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు, ప్రశ్నార్థకం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఎంత వాటా అడుగుతాడు, లేదు అనుకుంటే మొత్తం నాకే కావాలంటాడు, తెలియదు కదా. మొత్తం నాకే కావాలన్నా జగన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు జగన్ ఉన్న కండిషన్లో, జగన్ ఉన్న పరిస్థితుల్లో మొత్తం అతను ఒక కీలుబొమ్మ. ఇప్పుడు మాస్క్ జగన్ది, పరిపాలన బీజేపీది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. మరి ఈ పరిస్థితుల్లో అంత నిజంగా గుప్త నిధులే ఉంటే అవి జగన్కి ఎందుకు దారాదత్వం అవనిస్తారు? బీజేపీ వాళ్ళే తీసుకుంటారు. ఏది ఏమైనా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలు అనేవి ప్రజల సంపదకి ట్రస్టీల్లా ఉండవలసిన వాళ్ళు. అది దేశ సంపద. అవును. గుప్త నిధులు అనేవి ఎవరి పొలంలో దొరికినా కానీ దేశ సంపద కింద లెక్క వస్తుంది. అది ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని అసలు ఎవరికి తెలియకోకుండా ఈ వార్త కనుమరుగైపోతే అది వేరే విషయం. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది అంటే మటుకు అది పెద్ద నేరం. ఈ గుప్త నిధులు కానీ, ఈ లంకి బిందులు అంటారు, ఏవేవో రకరకాల మాటలు అంటారు కదా, ఏది దొరికినా, భూమిలో ఏం దొరికినా సరే మనం ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిందే, ప్రభుత్వ ఖజానాకి వెళ్ళవలసిందే. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళ సొంత బొక్కసాల్లోకి వేసుకోవాలనుకుంటున్నారు. అమిత్ షా చేసిన అదే చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన అదే చేస్తాడు. ఇది ఏదేమైనా ఎంత పెద్ద ఖనిజ సంపదలు, ఐరన్ ఓరు, రంగురాళ్ళ గుట్టలు, ఇవన్నీయే కరుమరుగైపోతున్న తర్వాత అహోబిల మఠం ఎంత చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు రంగురాళ్ళ పరిశ్రమ ఉంది, వీళ్ళు ప్రభుత్వానికి కట్టేది ఇంత ట్యాక్స్, వీళ్ళు తవ్వుకునేది ఎంత, అసలు మొత్తానికి ప్రభుత్వాందే కదా. ఎన్ఎండిసి ఇస్తుంది వీళ్ళకి. అవును. ఎన్ఎండిసికి వీళ్ళు కట్టేది కొంత, ఈ క్యూబిక్ మీటర్కి ఎంత అని కడతారు. కానీ ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వుతారో ఎన్ఎండిసి వాళ్ళకి తెలియదు. తెలిసినా నూరు మూసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఆఫీసర్ని పట్టుకుని. లేకపోతే హఠాత్తుగా ధనవంతులు ఎలా అవుతారండి? మీరు నేను అవ్వమే ధనవంతులవి, వీళ్ళే ఎందుకు అవుతున్నారు ధనవంతులు? ఎంత సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే, ఎంత చట్టాలను చేతిలోకి తీసుకుంటే, ఎంత పోలీస్ వ్యవస్థను రాజకీయ వ్యవస్థను చేతిలో పెట్టుకుంటే, ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడితే అన్ని డబ్బులు వస్తాయి. ఓకే. ఇప్పుడు మనము పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా, ఇలాంటివి ఎన్ని జరిగితే ఆ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో, ఎన్ని ఉల్లంఘనలు జరిగితే. మన ఇద్దరం కొన్ని డిస్కషన్స్ కూడా చేసాం. డబ్బులు ఊరికే రావండి. ఆయన చెప్తాడు కదా, లలిత జ్యువెలర్స్ ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. ఇది వాస్తవం, పచ్చి నిజం. అది ఊరికే ఎట్లా వస్తాయి? ఊరికే రావు. మోసాలు చేస్తే వస్తాయి. ఆ మోసాలు చేయడానికి కొంతమంది రాజకీయ నాయకుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని చేతిలో పెట్టుకొని కొంతమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళందరూ దొంగల ముఠాలాగా పంచుకుంటూ ఉంటారు. ఈ అహోబిల మఠం కూడా ఏమాత్రం అప్రమత్తమైనా సరే దానిలో ఉన్న నిజంగా
ఉంటే, నిధులు నిక్షేపాలు ఉంటే గనక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అది ప్రభుత్వ ఖజానాకి చేరాలని కోరుకుందాం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.